బంగ్లాదేశ్‌లో ఇద్దరు జంజీలు ఒకేసారి ఆవేశపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. జంజీ అనేది తెలుసు మనకి. ఆ జంజీలో ఇద్దరేంటి అంటే హిందూ, ముస్లింలు. అక్కడున్నటువంటి ముస్లిం జంజీలొచ్చేటప్పటికి భారతదేశాన్ని నాశనం చేస్తాం, భారతదేశంలో అల్లకల్లోలం చేస్తాం అని చెప్పడం ఒక ఎత్తైతే, జమాతీ ఇస్లామీ వాళ్ళైతే బంగ్లాదేశ్‌కి సంబంధించి జమాతీ ఇస్లామీకి సంబంధించినటువంటి ముస్లిం జంజీ వాళ్ళొచ్చేటప్పటికి భారతదేశాన్ని ముక్కలు చేస్తారట. బంగ్లాదేశ్‌లో కలిపేస్తారట. అస్సాంని, మణిపూర్‌ని, బెంగాల్‌ని కలిపేస్తారట. టోటల్‌గా 15 కోట్ల మందికి కూడా నార్త్ ఈస్ట్ రీజియన్ భారతదేశ్ ముక్కలు చేసేసి బంగ్లాదేశ్‌లో కలిపేసుకుంటారట. ఇది ఎవడు మమ్మల్ని ఆపలేడు అన్నటువంటిది జమాత్ ఇస్లామీ. దానికి అనుగుణంగానే మేము అడుగులు వేస్తున్నాం. భవిష్యత్తులో భారతదేశం సిద్ధం కా అని పిలుపునిస్తున్నారన్నమాట. ఇది ఒక ఆస్పెక్ట్. రెండో పక్కన వచ్చేటప్పటికి హిందూ జంజీ కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళు ఏమంటున్నారంటే, అరే అసలు మీకు బంగ్లాదేశ్ అనే దానికి దిక్కెక్కడ ఉందిరా? ఒకప్పుడు భారతదేశంలో పార్ట్ మీరు, మేము తిండి పెడితే మీరు అందరూ ఎదిగినటువంటి వాళ్ళు. ఇవాళ రోజున మీ దేశం రావడానికే కారణం మా తాత ముత్తాతల త్యాగ ఫలితంగా వచ్చినటువంటి దేశంలో మీరు మాట్లాడే మాటలకి ఏమన్నా అర్థం ఉందా? నిజంగా మేమందరం తలుచుకుంటే మిమ్మల్ని తీసుకెళ్ళి ఇండియాలో కలుపుకోలేమా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. వరుసపెట్టి ఇటు హిందూ కుర్రోళ్ళు కూడా మాట్లాడుతూ ఉండటం అన్నటువంటిది జంజీలో స్పెషాలిటీ. అంటే విసిగిపోయి ఉన్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడడం ప్రారంభించడం అన్నదే ఇక్కడ కీ పాయింట్. రాబోయేటటువంటి రోజుల్లో ఈ రెండు వర్గాల మధ్యన ఘర్షణ అవుతుందో ఏంటో చెక్ చేసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చేలా కనబడుతుంది.